మాట్లాడతారు. సార్, చాలా క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో మీ ప్రసంగాన్ని అందరికీ కూడా ఆదర్శంగా ఉండేలా చెప్పండి. సార్ ఒక 2 నిమిషాల్లో మాట్లాడితే. అందరికీ నమస్కారం అండి. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులైనటువంటి మన బోడే రామచంద్ర యాదవ్ గారికి మీ అందరి తరఫున నా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే చెప్పారు, బోధించు, సమీకరించు, రాజ్యాధికారం సాధించు. ఆ నినాదంతో మన యొక్క రాజ్యాధికారం వచ్చినప్పుడే మన బీసీ పిల్లలు బంగారు బాట వేసుకుంటాం తప్ప ఎవడో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డో ముఖ్యమంత్రులు అయితే మనకి మన పిల్లలు బానిసగానే బతుకుతారు. అది సత్యమిది. అలాగే మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. కానీ 78 సంవత్సరాలు అయింది, కానీ మన పిల్లలు ఇంకా బానిసలుగానే ఉన్నారు. వాళ్ళ పిల్లలు లండన్లోని, సింగపూర్లోని, దుబాయ్లోని, అమెరికాలోని చదువుతున్నారంటే ఏంటంటే రాజ్యాధికారం. ఓట్లు మనే, సీట్లు వాళ్ళే. కానీ వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన తర్వాత నిరంతరం వాళ్ళు మనల్ని ఎలా ఎడదీయాలి, ఏ విధంగా చేయాలి, మనలో బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ, ఎస్టీలో కానీ సంపాదించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లతో ఎలా నొక్కాలని ఆలోచనతో నిరంతరం పనిచేస్తారు. తర్వాత ఇంకో విషయం కూడా చెప్పాలి, ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఉన్న ఆధిపత్యం కులవారు నిరంతరం వాళ్ళు చాలా వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒరే అక్కడ చంటిబాబు లైన్ అవుతున్నాడు, అక్కడ యాదవ్ లైన్ అవుతున్నాడు, అక్కడ పద్మశాలి లైన్ అవుతున్నాడు, అక్కడ అగ్రికల్చర్ లైన్ అవుతున్నాడు. నిరంతరం అదే పని మీద ఉంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా మనం ఏంటంటే, నేను తూర్పుగోదావరి జిల్లా గౌడ, చెట్టి బలిజ, ఈడిగ, శ్రీశైన, యాత నేను ప్రధాన కార్యదర్శి కానీ మూలి నివాసి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు చేసే పని ఏంటంటే, మాది ఈ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక ఫైర్ బ్రాండ్ అని అంటారు ప్రతి ఒక్కరు కూడా. గౌడ్ అంటే అలాంటి చెట్టి బలిజి కూడా ఫైర్ బ్రాండ్ అంటారు అందరూ కూడా. ఈడిగా కూడా ఫైర్ బ్రాండ్ అంటారు. అలాంటిది ఒక జీవో నెంబర్ 16 సర్దార్ గౌతు లచ్చన్ గారు ఒక జీవోని తీసుకొస్తే దాన్ని తుణకలు చేసిన ఒక దౌర్భాగ్యుడు ఎవడంటే నారా చంద్రబాబు నాయుడు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక భయంకరంగా ఏం చేశాడంటే, కులగణన చేస్తారని ఆ ప్రభుత్వంలో ఏం చేశాడు, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అని చెప్పి డిసెంబర్లో వాగ్దానం చేసి తప్ప ఏమీ అమలు జరపలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నాను, ఇక్కడికే పూలే గారి అభిమానులు ఎవరైనా చేతులెత్తండి. నేను పూలే అభిమానుల్ని, చేతులెత్తండి. అలాగే అంబేద్కర్ అభిమానులు చేతులెత్తండి. బోడే రామచంద్ర యాదవ్ గారు అభిమానులు చేతులెత్తండి. అలాగే జగన్ అభిమానులు కూడా చేతులెత్తండి. చంద్రబాబు అభిమానులు కూడా చేతులెత్తండి. ఎవరు లేరు కదా? అంటే మనకే ప్రథమ శత్రువులు ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను దమ్ముగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇంకోటి, మన బోడే రామచంద్ర యాదవ్ గారు ముఖ్యమంత్రి అవుతేనే మన పిల్లలకి బంగారు భవిష్యత్, నా కొడుక్కి ఒక మంచి మార్గం ఏర్పడు తప్ప జగన్ కూతురు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ సీఎం అయితే మనకి భవిష్యత్తు ఏమి శూన్యం కూడా నేను గంటలో చెప్తున్నాను. అంతేకాదు, బోడే రామచంద్ర యాదవ్ గారి దగ్గర జరుగుతున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ కుటుంబం చేసినప్పుడు మనం అందరం చూసాం. మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఉన్నాను. నేను ఆ రోజే పనిచేస్తాను. నేను జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పనిచేసి ఏమీ చేయలేకపోయాను. అమర్నాథ్ గౌడ్ని రెడ్డి కుర్ర చంపేసి పెట్రోల్ పోసి యూరియన్ పోస్తే ఏమీ లేని చేతకాని విధానంగా ఉన్నాను ఆ రోజు నేను. ఎందుకంటే ఆ కంపెనీలో అది ఒక రెడ్డి గారి కంపెనీ, ఇది చంద్రబాబు నాయుడు గారి కంపెనీ అని కూడా నేను గంటవాదగా చెప్తున్నాను. ఎందుకంటే బోడే రామచంద్ర యాదవ్ గారి మీద ఉన్న దాడులు జరిగినప్పుడు మనం ఏమీ చేయలేకపోయాం. కానీ అప్పుడు ఈయన కేసులు పెట్టారు. ఆయన యొక్క బలంతో అన్ని విధాలుగా కూడా ఇది ఎదుర్కొని చేసిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. మరి ఈ ప్రభుత్వం ఏం చేయాలి? ఏమీ చేయలేదు. ఇంకో విషయం మీ అందరికీ చెప్పవలసిన విషయం కూడా ఉంది. ఇద్దరు ఒకటే,
జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్ ముగ్గురు కూడా రాత్రులు కలుసుకుంటారు. వీళ్ళ ముగ్గురు ఒకటే కూడా నేను సభముఖంగా చెప్తున్నాను. ఇంకో విషయం ఉంది, ప్రతి ఒక్కరు అంటుంటారు తర్వాత ఇంకో చిన్న విషయం ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు అయిన తర్వాత ఈ నాయకులు కార్యకర్తల దగ్గర ఒరే మీరు ఇస్తున్న ఓట్లు, నేను ఎమ్మెల్యే, ఎంపీని ఇస్తున్నా అవ్వలేదురా, ఓటికి 2,000 3,000 ఇస్తేనే అయ్యింది అంటున్నారు వాళ్ళు. అది కార్యకర్త దగ్గర కదా దమ్ముంటే పబ్లిక్ మీటింగ్లో చెప్పరా నువ్వు 2,000 ఇచ్చాను 3,000 ఇచ్చానని. ఆ నాయకుడు అన్నవాడు నువ్వు నెగ్గి ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, సీఎం అయిన తర్వాత ఎమ్మెల్యే అయినాడేమో నియోజకవర్గంలో తినేస్తున్నాడు, ఎంపీ అయినాడేమో మొత్తం జిల్లా అంతా తినేస్తున్నాడు, మంత్రి ఏమో జిల్లా మొత్తం తీసేస్తున్నాడు, సీఎం ఏమో రాష్ట్రం అంతా తినేస్తున్నాడు. సీఎం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న విషయం కాదు ఇది. బోడితడికి నేను పుట్టిన కాడి నుంచి నా వయసు 75 ఆగస్టులో పుట్టాను నేను, అంటే నాకు 50+ అయిపోయినాయి. నేను పుట్టిన కాడి నుంచి కూడా నా బంధువులు కానీ అందరూ కూడా తిరుపతి వెళ్ళిపోయి హుండీలో డబ్బులు వేస్తున్నారు. తిరుపతి హుండీలో డబ్బులు వేస్తున్నారు, కానీ లెక్కలు చేయట్లేదు తిరుపతి హుండీలో. ఇటు జగన్ అడుగుతాడేమో అనుకుని చంద్రబాబు అనుకుంటున్నాను నేను. చంద్రబాబు అడుగుతాడు జగన్ అనుకున్నాను తప్ప ఇద్దరు ఒకటే నాకు అర్థమైనప్పుడు. తిరుపతిలో ఉన్న డబ్బులు లక్షల కోట్లు, అక్కడికి వచ్చిన బంగారం లక్షల కోట్లు బంగారం వస్తుంది. అదే కాదు ఎన్ఆర్ఐలు ఇచ్చి డాలర్లు ఏమవుతున్నాయి, వజ్రాలు ఏమవుతున్నాయి. ఈ యొక్క నేను పోలీస్ ఆఫీసర్గా వచ్చాను ఇంకో అనుకోవట్లేదు. ఏటంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా ఈ పోలీసు సపోర్ట్ చేసుకునే వాళ్ళు వ్యవస్థను మన బీసీలు తొక్కడానికి కారణం ఇవాళ. ఇంకోటి మనకి ఓటా లేదు అంటారు. ఎందుకు ఓటా లేదు మనకి? జైల్లో అందరూ మనవాళ్ళే, జైల్లో ఉన్నది అందరూ మనవాళ్ళే. మనకు ఓటా లేదు అనుకుంటున్నారు. ఓటర్ ఎక్కువ ఉందని సెంట్రల్ జైల్లో కానీ జైల్లో కానీ. మా రాజమండ్రి బొంకుల్లో ఉంటారు. నా మనసొప్పుగా ఇది ఏ కులం అంటారు, నేను యాదవని అంటారు, ఒకడేమో పద్మశాలి అంటారు, ఒకడేమో సొంటి, వాళ్ళకు ఎటకారాలు సొంటి అని ఇదే మాట ఉంటారు. సొంటి అంటే మా గౌడేశ్వర సొంటి ఉంటారని. నీ పేరు ఏంటంటే సొంటి నాగరాజు అండి గుడివాడ అన్నాడు. ఓరిని ఏమన్నా చాలా బాధ అనిపించేప్పటికి వెళ్ళినప్పటికీ ఫ్రూట్ ఏదో ఒకటి చూసా అవమానం అనేప్పటికి. అంటే సెంట్రల్ జైల్లో మగ్గి అందరూ కూడా ఎక్కువ రిజర్వేషన్ ఎక్కడిస్తారో, జైల్లో రిజర్వేషన్ వాళ్ళు ఫుల్గా ఇస్తున్నారు. కానీ త్రిపురలో అమర్నాథ్ గౌడ్ గారు ప్రధాన న్యాయమూర్తిగా చేసినప్పుడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్ అందరూ కూడా ఎక్కువ మంది ఉన్నారని కూడా తాత్కాలికంగా పరిష్కారాలు చేసి కేసులు కొట్టారంటే ఆయన యొక్క బీసీ బిడ్డ కాబట్టి ఆయన చేయగలిగారు. ఇక్కడ ఎందుకు చేయట్లేదంటే చాలా ఘోరంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రామచంద్ర యాదవ్ గారు సీఎం అవుతేనే నా బిడ్డ బంగారు భవిష్యత్తు ఉంటుంది తప్ప లోకేష్, జగన్ కూతురు అవుతే మాత్రం బంగారు భవిష్యత్తు అవదని కూడా నేను ఈ సభముఖంగా చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అలాగే మీ అందరూ ఇప్పుడు బోడి రామచంద్ర యాదవ్ గారికి, వచ్చి ఇక్కడ ఉన్న బీసీలకి, మహిళలు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పక్కన మాది దివాంచూరు ఒక గ్రామం అండి మాది. మొన్న రామచంద్ర యాదవ్ గారు కూడా మా ఇంటికి వచ్చారు. అందుకే మీ అందరి తరపు కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మాట్లాడండి.